గురువుగారు, రాముడు అంటే ఆనంద స్వరూపుడని, రావణుడు అంటే ఏడుపు గొట్టువాడని మన పెద్దలు ఎలా సమన్వయించారు? రమయతి ఇది రామ, రమించేవాడు రాముడు, ఆనంద స్వరూపుడు. ఆయన్ని చూస్తే ఆనందం, ఆయన చేతలు వింటే ఆనందం. గరే ఇంతమంది అమ్మ, వేలాది కవులు, వందలాది కూడా కాదు, వేలాది కవులు ఇప్పటికీ పరవశిస్తున్నారు. ఇప్పటికీ రాసిన రామాయణాన్నే వాళ్ళ సొంత మాటల్లో మళ్ళీ మళ్ళీ రాసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకని? అంతగా ఆనందం. ఆ రామనామం తలుచుకుంటేనే అంత ఆనందం కొలుపుతుంది. అందుకని రాముడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు, ఆయన పేరు తలుచుకుంటేనే ఆనందం వస్తుంది. మరి రావణుడు, వీడు ఏడుపు కొట్టువాడు. ఎట్లా అండి వీడు ఏడుపు కొట్టువాడు? రావణం అయింది. రవణము అంటే అరుపు. అరుపు ఏడుపులోంచి వచ్చిన అరుపు, ఆడిది మామూలు అరుపు కాదు. బాగా శోకం వచ్చిందనుకోండి, ఇప్పటికీ మనం చూస్తుంటాం, నాటకాలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇంట్లో ఏదైనా అశుభ కార్యక్రమం జరిగిందనుకోండి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి గొంతు, అప్పటిదాకా మామూలుగా ఏడుస్తుంటారు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు గొంతు ఇంకా అధిక స్థాయిలో వచ్చేసేస్తుంది. వీడు అంత అధిక స్థాయిలో ఏడ్చేట. ఎక్కడ ఏడ్చాడు? వీడికి మహాబలం ఉందమ్మా, తక్కువవాడు కాదు. దుర్యోధనుడు వీళ్ళందరినీ మించినటువంటి బలం ఇది. రావణ బ్రహ్మ, వీడు తక్కువవాడు కాదు. కైలాస పర్వతాన్ని ఎత్తబోయాడు. వీడికి ఎంత దురహంకారమో చూడండి. వీడు అవటానికి శివభక్తుడే, కానీ కైలాస పర్వతాన్ని లేపి పడేద్దాం ఒకసారి చూద్దాం అనుకున్నాడు. కైలాస పర్వతాన్ని లేపటానికి చేతులు రెండు కూడా ఎత్తాడు. మొత్తానికి వాడు చేతులు రెండు కూడా ఇలా మామూలుగా మనం ఏదైనా వస్తువుని ఎత్తేటప్పుడు ఇలా చేతులు రెండు ఇలా దూరుస్తాం కదా, అలాగే కైలాస పర్వతం కింద ఇలా రెండు చేతులు ఇలా పెట్టేట. వాడు ఎంత పెద్ద చేతులు వాడివి, దశకంఠుడు కదా వాడు, 10 తలలు కలిగినటువంటి వాడు కదా. వాడి చేతులు మామూలు చేతులు అవి. ఇలా చేతులు ఇలా పెట్టాడు. ఇలా పెట్టి ఒక్కసారి ఆ కైలాస పర్వతాన్ని పైకెత్తుదాం, చరిత్రలో నా పేరు నిలిచిపోతుంది, కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణుడు అని ఒక్కసారి ఇలా చేతులతో కిందకి దూరనిచ్చాడు. శివుడు తక్కువవాడా? ఎవరికి ఎప్పుడు ఎలా అహంకారాన్ని తగ్గించాలో తెలిసినటువంటి వాడు. వీడు చేతులు దూరనిచ్చాడు. దూరనిచ్చిన తర్వాత ఒక్కసారి కాలి బొటన వేలుతోటి ఒక్కసారి నొక్కెట్ట. వీడి చేతులు కిందకి వెళ్ళిన తర్వాత నొక్కిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బండరాయి కింద మన చేతులు పడితే మనం ఎంత గిలగిల్లాడిపోతూ అరుస్తాం. అంతటి కైలాస పర్వతం ఒక్కసారి శివుడు అలా నొక్కితే ఈ వేళ్ళు కింద ఉండిపోయి చితికిపోయి పెద్దగా ఏడుపు వచ్చింది వీడికి. మామూలు రోదనధ్వని తక్కువది కాదు, పెద్దగా అరిచెట్ట. ఆ ఏడుపులోంచి పెద్దగా ఏడ్చాడు. అమ్మో, పెద్దగా ఏడుపులోంచి అరుపు వచ్చింది. అప్పటి నుంచి అప్పటిదాకా వీడికి దశకంఠుడు, దశగ్రీవుడు ఇవే ఉన్నాయి వాడికి పేరు. ఎప్పుడైతే ఇలా ఏడుపు గొట్టు కింద పెద్దగా అరిచేసాడో, రవణ అంటే అరుపు, రావణహ అన్నారు. అప్పటి నుంచి పెద్దగా ఏడుపు గొట్టు అరుపు అరిచాడు. అంటే ఏడుపుల్లో ఇప్పటికీ కూడా పెద్దగా ఏడ్చిన వాడెవడు, అంతకంటే ఏడ్చిన వాడు లేడు. వాడి ఏడుపుకి మొత్తం లోకంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ విరిగిపోయినాయట, కొంతమంది గుండెలు ఆగిపోయినాయట. చప్పుడు, ధ్వని యొక్క చప్పుడు చెప్తుంటారు కదా. ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద విమానమే ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు తెలుసు కదా, విమానం మన నెత్తి మీద వెళ్తున్నప్పుడు ఆ చప్పుడిని మనం ఓర్చుకోలేం, అంత పెద్ద ధ్వని వస్తుంది. వీడు అరిచినటువంటి అరుపు లోకాలన్నింటిలోనూ వ్యాపించిందట, ఒక్క లోకం కాదు. అంటే ఎంత అరిచాడో చూసుకోండి. అందువల్ల అంత పెద్ద అరుపు అరిచాడు కాబట్టి, అంత ఏడుపు గొట్టు అరుపు అరిచాడు కాబట్టి వీడిని ఏడుపుగొట్టు రావణుడు, వీడంత ఏడ్చేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ పేరు వచ్చింది. లోకంలో ఏడుపుగొట్టు అని ఎందుకంటారంటే, మనందరం కూడా రావణాసుడు, మానవులమైనటువంటి అందరం కూడా ఏడుస్తుంటాం. అది కావాలి, ఇది కావాలి, ఒక్కదాంతో సంతోషపడిపోవాలి. ప్రతిదానికి బాధ 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 మనందరికీ. అదిగో అటువంటి దానికి ప్రతీక రావణాసురుడు. ఆ ఏడుపు అంటే ప్రతిదీ కావాలి అనేటువంటి కోరికలోంచి ఆ కీర్తి కావాలి. రావణాసురుడు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తాలని కీర్తి కావాలి. మనం కూడా మనకి చేతగాంది కూడా చేసేసి కీర్తి సంపాదించాలని చూస్తుంటాం. అది కావాలనుకుంటాం, ఇది కావాలనుకుంటాం. అట్లాంటి పనులు చేయకండి. ప్రతి కథ కూడా అమ్మ, అందుకే మన సంస్కృతికి జయకో. రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టం కూడా ఆధునిక సమాజానికి పనికొస్తుంది, ఒక చక్కటి నీతిని చెప్తుంది. అలవిగాని పనులు, అలవిగాని చోట అధికుల మనరాదు, అనువుగాని చోట అంటారు కదా, అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెం ఉండుటెల్లా కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురావేమ. మనకి ఎక్కడైతే
మన ప్రదర్శన చేయగలమో అక్కడ చూపించాలి, కానీ ప్రదర్శన తగని చోట మన ప్రదర్శన చేయాలని, మన వైభోగాన్ని ప్రదర్శించాలని చూస్తే చాలా రావణాసురుడిలాగా ఏడుపుగొట్టు ఉంటూ వాళ్ళు అవుతాం. ఇది ఆధునిక సమాజానికి రావణుడు, ఏడుపుగొట్టు రావణుడు ఇచ్చినటువంటిది. అలాగే రాముడు ఇచ్చిన సందేశం ఏంటంటే ఆనందంగా ఉండమని. మీరు ఆనంద స్వరూపులు, ప్రతి వాళ్ళని కూడా నేను ఆనంద స్వరూపుని అనుకుంటూ ఉండాలి. రామానామాన్ని తలుచుకుంటూ ఉంటుంటే ఆనందం మన ఒంటి నిండా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆ రెండింటికి ఉన్న తేడా.